This is my first press meet, and it's for our Jadugadu film. జాదుగాడు ఈ సినిమా గురించి నేను ఏం చెప్పినా తక్కువే అవుతుంది. యోగి గారి గురించి, మా ప్రసాద్ గారి గురించి, శౌర్య గురించి. ఈ సినిమాని మీరు చూడాలి, చూసి ఎంజాయ్ చేయాలి, అంతే నేను చెప్పగలను. అండ్ ఆడియో బాగా మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ దట్. అండ్ టు వర్క్ ఫర్ దిస్ ఫిలిం ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. I was a keyboard player. Intaku mundara I was a keyboard player. I used to program for a lot of music directors, and so after that transformation into a music director was యోగి గారి వల్ల మాత్రమే నాకు నాకు ఆపర్చునిటీ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ యోగి గారు. నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు, అండ్ నాకు ఒక బ్యాక్ బోన్ లాగా యూ ఆల్వేస్ టుక్ కేర్ ఆఫ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రసాద్ గారు, ఆయన అసలు చాలా సైలెంట్గా అది ఆ మూల నుంచి అన్నారు. ఆయన సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ దట్ యూ గివెన్ మీ. అండ్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ జాదుగాడు. దట్స్ ఆల్ ఐ కెన్ సే. అంటే స్పెషలైజేషన్ డిపెండ్స్ అపాన్ ద జానర్ ఆఫ్ ద మూవీ దట్ వీఆర్ డూయింగ్ అండి. నేను ఇప్పుడు ఒక్కొక్క సినిమా ఒక్కొక్క జానర్లో ఉంటుంది. ఆ జానర్ తగ్గట్టు మనం అడాప్ట్ చేసుకుని వెళ్ళడం అనేది ఇట్స్ అ గుడ్ థింగ్. అండ్ నేను ఐఎమ్ మోర్ స్పెషలైజ్డ్ ఇన్ టు వెస్టర్న్ ప్రోగ్రామింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్, వెస్టర్న్ సౌండ్. నా చిన్నప్పటి నుంచి ఉందండి ఇది. నా చిన్నప్పటి నుంచి మా స్టూడియో ఉండేది. మా తాతగారు హీ వాజ్ ఎ మ్యూజిషియన్. నాన్నగారు కీబోర్డ్ ప్లేయర్గా ఉండేవారు. సో నాన్నగారు చిన్నప్పుడు మన రికార్డింగ్ స్టూడియోస్ అన్నిటికీ అప్పుడప్పుడు తీసుకెళ్ళేవాళ్ళు. సో అది చిన్నప్పటి నుంచే ఉంది మ్యూజిక్ అనేది. నేను ఐ స్టార్టెడ్ లెర్నింగ్ మ్యూజిక్ అట్ అ వెరీ యంగ్ ఏజ్. సో ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్, వెయిటింగ్ ఫర్ ద రైట్ స్పాట్ అండ్ ద రైట్ డైరెక్టర్. ఐ థింక్ హీఈస్ ద రైట్ డైరెక్టర్ ఫర్ మీ. ఆయనకన్నా బెటర్ అవుట్పుట్ నా దగ్గర నుంచి ఎవరు తీసుకోలేరని నేను గట్టిగా నమ్ముతున్నాను. నా మీద ఇన్ఫ్లుయెన్స్ అడుగుతున్నారా? నా మీద డెఫినెట్గా నాన్నగారు ఇన్ఫ్లుయెన్స్ 80% ఉంటుందండి. మిగతా 20% కళ్యాణి మలిక్ గారితో ఉంటుంది. ఆయనకి నేను ఎక్కువ పని చేశాను. నాన్నగారి తర్వాత నేను ఎక్కువ పని చేసింది ఆయనకే. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా నాకు డెఫినెట్గా ఉంటుంది. నాకు పర్సనల్గా డెఫినెట్లీ నాన్నగారి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, కళ్యాణ్ గారి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. బట్ ఐఎమ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువన్ శంకర్ రాజా. సో ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదండి. దట్ ఈస్ ద జానర్ ఆఫ్ ద ఫిలిం. అంటే ఓకే, యా, దట్ ఈస్ ద జానర్ ఆఫ్ ద ఫిలిం. అందుకని నేను దట్స్ హౌ దట్ ఈస్ మై విజన్ టు దట్ ఫిలిం. అంతే. ఇట్స్ జస్ట్ అ ప్రమోషనల్ సాంగ్, దట్స్ ఆల్. ఐ లైక్ ఆల్ కైండ్ ఆఫ్ సాంగ్స్ అండి. అంటే సాంగ్స్ ఇప్పుడు ఒక్కొక్క మూడ్కి ఒక్కొక్క సాంగ్ ఉంటుంది. సో మెలోడీస్ ఆబ్వియస్లీ అందరూ ఇష్టపడతారు. అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్, దట్స్ ఆల్. ఐ ఎంజాయ్ మ్యూజిక్, అంతే. ఎనీ మ్యూజిక్. ప్రతి ట్యూన్ ఆయనకి తీసుకెళ్ళి వినిపించేవాడిని. అండ్ ఆయన ఇన్పుట్స్ డెఫినెట్గా ఉండేవి. అండ్ అంటే నాకు కొన్ని తెలియని విషయాలు నేను ఆయన దగ్గర అడిగి తెలుసుకోవటం, అండ్ ఇది వర్కౌట్ అవుతుందా, ఇది వర్కౌట్ అవుదా, ఎవ్రీథింగ్ వాజ్ ఆయనకి తెలిసే అన్ని హ్యాపెండ్. దట్స్ ఆల్. గైడ్ లైన్స్ అనమాట, గైడ్ లైన్స్. every song is an experiment in this movie, but రెగ్యులర్ అనేది ఏమి ఉండదండి. జానర్ ఆఫ్ ద ఫిల్మ్ ఉంటుంది అంతే. ఆ జానర్కి ఆ పాటకి ఎంతవరకు ఆర్కెస్ట్రేషన్ చేయాలో అదే చేస్తాం, అంతే. నేను రాత్రి పగల్లో కష్టపడి పని చేస్తున్నానండి. ఎలా వచ్చిందో యోగి గారిని అడగాలి. ఆయన సైలెంట్గా కూర్చున్నారు పక్కన, ఆయన్నే అడగాలి. సూపర్ అండి. నాకు ఏబీసీ పాట విజువల్ అసలు విపరీతంగా నచ్చిపోయింది. రోజు స్టూడియోలో ఒకసారి వేసుకొని చూసి దాని తర్వాత పని మొదలెడుతున్నాను. గోల చేద్దామే నాకు విపరీతంగా నచ్చిపోయింది. అండ్ కథ ముదిరగా ఎవ్రీ సాంగ్ ఇస్ అమేజింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటామండి. ఆయన దగ్గర నుంచే నేను మొత్తం నేర్చుకున్నాను. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉండక తప్పదు. అండ్ నన్ను యు ఆర్ కంపేరింగ్ మీ టు అ వెరీ గ్రేట్ పర్సన్. సో ఐ ఫీల్ ఇట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్. నాన్నగారి పాటలా ఉందంటే నేను ఐ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్ అండి. ఎందుకంటే ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్ కదా.
సూపర్బ్ అంటే సూపర్బ్ అండి. అంటే నేను ఆడియో రిలీజ్లో అదే చెప్పాను. ఒక పిల్లాడు ఎదగడానికి ఒక తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ ఫస్ట్ సినిమా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా. నాకు అంత సపోర్టు, అంత వెనకాల నుంచి నన్ను ముందుకు తోసి ప్రతిసారి నేను డిస్కరేజ్ అయినప్పుడల్లా నన్ను ఎంకరేజ్ చేసి, లేదు నాన్న ఇలా చేద్దాం అలా చేద్దాం, నీకెందుకు, నువ్వు చాలా బాగా చేస్తావు అని నన్ను ఎంకరేజ్ చేసి, and whatever the output is today, it's all because of Yogi Garu and Prasad Garu. I thank them very much for giving me this opportunity, and opportunity makes everything అండి. ఆపర్చునిటీ ఇచ్చి ఒకళ్ళు నమ్మడం అనేది చాలా గొప్ప విషయం. సో నన్ను నమ్మారు, నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఐ హోప్ ఐ డోంట్ డిసప్పాయింట్ యూ సార్. నాకు ఎంకరేజ్మెంట్ నాకు ఇంపార్టెంట్ అండి, కాంప్లిమెంట్స్ నాకు ఇంపార్టెంట్ కావు. బట్ నాకు ఎవరు ఫోన్ చేయలేదు. నాకు కళ్యాణ్ గారి ఎంకరేజ్మెంట్ ఎప్పుడూ ఉంటుంది. ఆయన ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ, కళ్యాణ్ మలిక్ గారు. అండ్ నాన్నగారు తప్పకుండా ఉన్నారు. అండ్ థ్యాంక్ దెమ్. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎస్వికే ప్రొడక్షన్స్ వాళ్ళది ఒక సినిమా చేస్తున్నానండి. మధు విపర్తి గారు డైరెక్టర్. సో దట్స్ అబౌట్ ఇట్. అంతే. నేను ఐఎమ్ అ బిగినర్. నేను ఏదైనా తప్పులు చేస్తూ ఉంటే నన్ను దయచేసి క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వీఆర్ ఆల్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. సో ఐ విష్ టు లెర్న్ అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ ఐ విల్ పుట్ మై లైఫ్ ఇన్ టు ఇట్ అండ్ ఐ విల్ వర్క్ వెరీ హార్డ్. థ్యాంక్ యూ.